ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరకు చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుచున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. అంశం యేసుక్రీస్తుకు తెలియని విషయాలు 2 అన్న అంశం మీద ఆలోచిద్దాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని వాక్యం రాయబడింది. అలాగే అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి, మీ హృదయములలో ఆయనను ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడి అని వ్రాయబడింది. కనుక క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి విషయము యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తేనే నిత్యజీవం. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు అని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇవి 2 చేయనివాడు, అనగా ఈ 2 వాక్యాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా యేసుక్రీస్తు దేవుడు అని తన హృదయంలో భావించటం కానీ, యేసుక్రీస్తే దేవుడు అన్న నిర్ణయానికి కానీ వచ్చిన వాడెవడు క్రైస్తవుడు కాదు. ఇది పరిశుద్ధ వాక్యం ఇస్తున్నటువంటి మాట. కనుక బైబిల్ ఏం చెప్పిందో అది చేసేవాడే క్రైస్తవుడు. బైబిల్ వ్యతిరేకంగా చేసేవాడెవడు క్రైస్తవుడు కాడు. బైబిల్ చెప్పే విషయాలను వ్యతిరేకించేవాడు క్రైస్తవ్యానికి దూరంగా ఉన్నవాడు అని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అందులో భాగంగానే ఈ అంశము మీ ముందుకు తెస్తూ ఉన్నాను. కనుక అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యం వైపే చూడండి, వాక్యాన్ని గమనించండి, ఆలోచించండి, పరిశీలించండి, పరీక్షించండి. ఫలితాన్ని నీ ఆత్మకు అన్వయించుకొని ఆ అన్వయించుకున్న వాక్యము ద్వారా నిత్య జీవం చేరగలవు. అలా కాకుండా మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో వాక్యాన్ని పరిశీలిస్తే తప్పటడుగేస్తావు, తప్పిపోతావు, నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. కనుక నీ హృదయాన్ని పవిత్రపరుచుకొని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న యేసును ఏమనుకుంటున్నావో మిమ్మల్ని గూర్చి మీరే పరిశీలించుకోండి, మీ విశ్వాసమును గూర్చి పరీక్షించుకోండి అని వాక్యం అంటుంది. కనుక పరీక్షించుకో, పరిశీలించుకో. ఈ అంశము విషయంలో ఇవి నా మాటలు కాదు, నా హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాదు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో చెబుతున్న మాటలు కావు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చిన మాటలే మీ ముందుంచుతున్నాను. గనక ఈ వాక్యాలను నువ్వు వ్యతిరేకిస్తే దేవుని మాటలు, అనగా యేసుక్రీస్తు దేవుని చేత పంపబడి ఉండగా, దేవుడు చెప్పినటువంటి మాటలే యేసుక్రీస్తు పలికి ఉండగా, ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలను నువ్వు వ్యతిరేకించినట్టు లెక్క. కనుక ఆయన మాటలను వ్యతిరేకించేవాడు క్రైస్తవుడు కాడు. నువ్వు క్రైస్తవుడవైతే ఈ మాటలను ఆలోచిస్తావు, ఆలోచించి సత్యాన్ని గ్రహిస్తావు. మంచిది. యేసుక్రీస్తుకు తెలియని విషయాలలో ఒకటి, తాను కూర్చున్న సింహాసనముపై విశ్వాసులలో తన చెంతకు వచ్చిన వారిని కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చుండబెట్టుకొని అధికారము నాకు లేదు అని స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాడు. ఆ మాటను పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ప్రియులరా, గమనించండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు అని చెప్పాడు. మరి ఎవరి చేతిలో ఉంది అని అంటే ఆయన ఇచ్చేటటువంటి సమాధానం చూడండి.
నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. గమనించండి ప్రియులరా, కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చుండబెట్టుకునే అధికారం యేసుక్రీస్తుకు లేదు అని సాక్షాత్తు ఆయనే ఒప్పుకున్నాడు. మరి ఎవరు చెప్పాలి అంటే, తండ్రి చేత ఎవరికి అది సిద్ధపరచబడుతుందో వారు మాత్రమే కూర్చుంటారు. అంతేగాని నా వశమున లేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పెను. గమనించండి ప్రియులరా, ఈ వాక్యాలకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తే యేసుక్రీస్తు మాటనే నీవు ఖాతరు చేయకుండా, యేసుక్రీస్తు మాటనే నువ్వు మార్చి ఇది యేసుక్రీస్తు మాట అని చెప్పిన వాడవవుతావు. కనుక మార్చొద్దు. ఆయన నా వశమున లేదు అని ఆయన అంటుంటే, నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది లేదు లేదు ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ సర్వము ఆయన వశంలో ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తును పరోక్షంగా అబద్ధికునిగా చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట అవునని కానీ కాదని కానీ మనం చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు కానీ ఆయన అవుననువాడై ఉన్నాడు అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక ఆయన ఒకసాట ఒక మాట చెప్పి మరోసాట కాదని చెప్పేటటువంటి వాడు కాడు. ఒకసాట అవునన్నాడు అని అంటే అది ఎప్పటికీ అవునవును అని ఒప్పుకొని తీరవలసినదే. వాక్యం అంటుంది ఆయన అవునని చెప్పి కాదనువాడు కాదు అని వాక్యం అంటుంటే, నేటి క్రైస్తవ సమాజంలో బోధ చేసేవారు మాత్రము లేదు ఆయన ఆ ఉద్దేశంతో చెప్పలేదు అని ఆయన ఉద్దేశాలనే వీళ్ళు మార్చి చెప్పేస్తున్నారు. ఆయన చెప్పిన మాటకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిశీలించండి, పరీక్షించండి. మొదటి విషయంలో తన కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చుండబెట్టుకొని అధికారము నా వశమున లేదు అని ఆయన చెప్పాడు. కనుక క్రైస్తవుడు అంటే ఆయన చెప్పిన మాటను నమ్మేయడమే, గుడ్డిగా నమ్మేయటమే. ఆయన చెప్పాడు అంటే అంతే, అది అవుననే మనం భావించి తీరాలి. మన హృదయంలో ఆ వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నా వశమున లేదు అని చెప్పాడు. ఇక రెండవ విషయం, యేసుక్రీస్తు రెండవ రాకడ దినమును గూర్చి ఆయన ఆ దినము ఎప్పుడో నాకు తెలియదు అని చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. గమనించాలి ప్రియులరా, కుమారుడైనను ఎరుగరు, దూతలైనను ఎరుగరు, ఏ మనుషుడు ఎరగడు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమును గూర్చి అయినను ఆ గడియ గూర్చి అయినను తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుక్రీస్తు రెండవ రాకడ దినాన్ని గూర్చి చెబుతూ
ఆ దినం ఎప్పుడో నాకు తెలియదు అని చెప్పాడు. ఈ 2 వాక్యాలలో చాలా స్పష్టంగా తండ్రికి మాత్రమే, తండ్రికి తప్ప మనుషులకు గాని, ఆయన దగ్గర ఉండేటటువంటి దూతలకు గాని, ఆయన కుడిపార్శ్వమున కూర్చున్న నాకు గాని తెలియదు అని యేసుక్రీస్తు అంటుంటే, క్రైస్తవ సమాజంలో కొందరు ఆయనకెందుకు తెలియదు, ఆయన సమస్తము ఎరిగినవాడు అంటున్నారు. ఆలోచించండి ప్రియులరా, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటను మనము ప్రామాణికంగా తీసుకుంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటలను, యేసుక్రీస్తు మాటలను అబద్ధము చేసిన వారమవుతాం. యేసుక్రీస్తు అవును అని చెప్పాడు కాబట్టి మనము అవును అనాలి. అంతేగాని ఆయన అవును అన్నప్పుడు కాదు కాదు అని మనం అంటున్నామంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అని అర్థం. కనుక క్రైస్తవ సమాజం ఆయనకు తెలియంది ఏమీ లేదు అని అంటున్నారు. ప్రియులరా, యజమానుడైన తండ్రి కొన్ని విషయాలు తన స్వాధీనమందుంచుకున్నాడు అన్న సంగతి తెలియడం కోసం యేసుక్రీస్తు ఈ మాట మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక ఆయన మాటను పెడచెవిన పెట్టి, ఆయన మాటను మార్చి, లేదు లేదు నీకు తెలుసు అని మనము వితండవాదము చేయటానికి ఎంత మాత్రము అవకాశం లేదు. ఇంకొక మాటను చూద్దామా? కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు ఉన్నాయి అని చెప్పాడు యేసుక్రీస్తు. ఆ మాటను కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నవి కాలములు, సమయములు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. కనుక ప్రియులరా, ఇవి అపోస్తలులు చెప్పిన మాటలు కాదు, లేదా విశ్వాసులు చెప్పిన మాటలు కాదు, యేసుక్రీస్తును వెంబడించినటువంటి వారు చెప్పిన మాటలు కాదు, దూతలు చెప్పిన మాటలు కూడా కావు. సాక్షాత్తు యేసుక్రీస్తే తన నోట చెప్పినటువంటి మాటలివి. ఈ యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాడు. కనుక ఆయన చెప్పాడు అంటే అవును అంతే. క్రైస్తవులు అలాగే నమ్మాలి, నమ్మి తీరాలి. కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది లేదు లేదు రెండో రాకడ దినం ఆయనకు తెలుసు, ఆయన దేవుడు కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు అంటున్నారు. ప్రియులరా, మన హృదయంలో యేసుక్రీస్తును దేవునిగా ప్రతిష్ఠించుకొనటం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. దేవుడైనప్పుడు ఆయనకు సమస్తం తెలుసు అన్న నిర్ణయానికి వస్తూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడు అనంటే ఆయన కంటే యజమానుడు ఉన్నాడని మనము ఒక నిశ్చయతకు రావచ్చు. వాక్యం అంటుంది, యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకు యజమానుడు ఉన్నాడు, యేసుక్రీస్తు కంటే గొప్పవాడున్నాడు, ఆయనే దేవుడు అని వాక్యం అంటుంది. కనుక యేసుక్రీస్తే ఒప్పుకున్నప్పుడు నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అని యేసుక్రీస్తే చెప్పుకుంటున్నప్పుడు, అపోస్తలులు కూడా యేసుక్రీస్తు యొక్క తండ్రి అని అపోస్తలులు కూడా సాక్ష్యమిస్తున్నప్పుడు, ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము తూలనాడకూడదు. సాక్షాత్తు ఆ తండ్రి అయినటువంటి దేవుడే పంపిన యేసుక్రీస్తు నోట పలికినటువంటి ఈ మాటలు మనము వ్యతిరేకిస్తున్నామనంటే, ఒకటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ పరిశుద్ధ లేఖనాలను మనం వ్యతిరేకిస్తున్నాం అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నాం. 2, సాక్షాత్ యేసుక్రీస్తే పలికిన మాటలు ఇవి. ఆయన అవునని చెప్పి కాదనవాడు కాడు అని వాక్యం అన్నప్పుడు, ఆయన నాకు తెలియదు అంటే మనము నీకు తెలుసు అని మనం అంటున్నామనంటే యేసుక్రీస్తుకే మనం బోధ చేస్తున్నాం. అంటే ఆయన మాటనే మార్చేస్తున్నాం. ఆయన మాటనే మార్చేస్తున్నామనంటే ఆయనను మించిన వారముగా ఉన్నాము, అనగా సాతాను చేత నడిపింపబడే వారముగా ఉన్నాము. ఆయన మాటను వ్యతిరేకిస్తే ఆయనను మన హృదయంలో ఎలా
ప్రతిష్ఠించుకున్న వారం అవుతాం. ఆలోచించండి. కనుక యేసుక్రీస్తుకు తెలియని విషయాలు ఉన్నాయి అని బైబిల్ అన్నప్పుడు సమతిద్దాం. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించిన మనము నిత్యజీవం పొందాలనంటే యేసుక్రీస్తు మాటలనే ఖచ్చితంగా మనం పాటించి తీరాలి. ఈ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడెవ్వడైనను సరే క్రైస్తవుడు కాడు అని వాక్యం అంటుంది. ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.